రాష్ట్రంలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుంటే ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని సిపిఐ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ మందులు విక్రయిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పైగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు ప్రతి నెల ముడుపులు వెళ్తూ ఉన్నాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయని, ఏ రోజు కూడా మంత్రి స్పందించడం లేదన్నారు. దీనిని బట్టి ఆయన వాటిని ప్రోత్సహిస్తున్నారా అన్నది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నా, చాలా మెడికల్ షాపుల్లో నకిలీ మందులు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా ప్రభుత్వం నియంత్రణ ఎక్కడా లేవన్నారు. ఇప్పటికైనా దీనిపై స్పందించి నియంత్రణ చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని సిపిఐ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా పరోక్షంగా మెడికల్ మాఫియాని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అధికార పార్టీ కూటమి పార్టీ నేతలే ఎక్కడికెక్కడ దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఇవాళ చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనుగోలు చేసేటువంటి డ్రగ్స్ మీద, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా నాసిరకం మందులు, నకిలీ మందులు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎక్కడ కూడా అదుపు చేసే పరిస్థితి లేదు. వేల రూపాయలు ప్రభుత్వ బిల్లులు పెట్టుకొని డ్రా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ సేవల కింద. మరి దాని మీద క్వాలిటీ ఉన్నాయా లేదా, ఇవి మంచివే నకిలీవా అనేది ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. జిల్లా స్థాయిలో నకిలీ మందులు మంచి మందులు అంటే నిర్ధారణ చేసేటువంటి ల్యాబులు ఉండాలి. ఎక్కడ కూడా ల్యాబులు లేవు. ఎక్కడ ల్యాబులు ఉన్నట్లు చూసినా కూడా నామమాత్రంగా ఉన్నాయి. ఇవాళ విచ్చలవిడిగా రేట్లు వేస్తూ ఉన్నారు. పేదవాడికి వైద్యం అనేది మరి అందని ద్రాక్షలా ఉంది. చిన్నపాటి జబ్బు వస్తే ఆసుపత్రిలో చేరాలంటే ఆరోగ్యశ్రీ సేవలు ప్రభుత్వం మారిన తర్వాత కుదించేశారు. ఉన్నటువంటి జబ్బులకి చూపించుకోవాలన్నా కూడా ఎక్కడ కూడా అందుబాటులో లేవు. అందుకోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ మెడికల్ మాఫియాని అడ్డుకట్టు వేయాలి. మెడికల్ మాఫియాకి తక్షణమే ఈ మెడికల్ మాఫియా మీద రాష్ట్ర ప్రభుత్వం మరి విచారణ కమిటీ, ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయాలి. పేద ప్రజలకి వైద్యం అందిస్తున్నట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నట్టు ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ మంచి మందులు అమ్ముతున్నారా, ప్రభుత్వం సర్టిఫై చేసినటువంటి మందులు అమ్ముతున్నారా, నాసిరకం మందులు అమ్ముతున్నారా, లేదా నకిలీ మందులు అమ్ముతున్నారనే దాని మీద విచారణ కమిటీలో నిజాలను ఇగ్గు తేల్చాలి. నాణ్యమైనటువంటి మందులతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ, మరి ఆరోగ్యశ్రీ అంటే సేవలు అందిస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ మరి ఉండాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మెడికల్ మాఫియా మీద సగటు మనిషికి నాణ్యమైన వైద్యం అందాలి, నాణ్యమైన మందులు అందాలనే నినాదంతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ మెడికల్ మాఫియాకి చేస్తున్నటువంటి ఈ మెడికల్ మాఫియాను ప్రోత్సహిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని హెచ్చరిస్తాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో చెప్తాంది, లడ్డూ పరీక్ష చేయాలని. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో నిరంతరం పేదవాడికి వైద్యం అందాలంటే మాత్రలు మింగాలయ్యా. వైద్యం బాగాలంటే, రోగం బాగాలంటే, ఆ మాత్రలు రోగం బాగే మాత్రలు మింగాలంటే ఆ మాత్రలు నాణ్యత ఉందా లేదా అనే ల్యాబులు ఈ రాష్ట్రంలో ఒక్కటి ఉందంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నాణ్యతమైనటువంటి ల్యాబులు ఉన్నాయో, ఏ విధంగా పేద ప్రజలకి నాణ్యమైనటువంటి మెడిసిన్ అందిస్తుందో రాష్ట్ర ప్రజలకి ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే మెడిసిన్ పైన 5% GSTని ఎత్తివేయాలి. అదేవిధంగా ప్రతిరోజు పేదవాడు వాడే షుగరు, BP వంటి మాత్రలు ధరలు తగ్గించాలి. బోగస్ కంపెనీల పైన నామమాత్రపు 5,000, 10,000 రూపాయలు మరి వీళ్ళు పెనాల్టీలు వేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నియంత్రణ అధికారులు మరి వాళ్ళు అవినీతికి పాల్పడి విచ్చలవిడిగా నాసిరకం మందులు అమ్ముతున్నారు. మరి ఎక్కడా మెడికల్ షాపుల్లో ఫార్మసీ చేసినటువంటి విద్యార్థులు ఎక్కడా లేరు.
ప్రైవేటు అదేవిధంగా మరి మెడికల్ షాపుల్లో అబాసికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తున్నారు. అదేవిధంగా మరి మత్తు ఇంజక్షన్లకు సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తున్న డాక్టర్ షిఫ్ట్ లేకుండా అనేక రకాల మందులు ఈరోజు మెడికల్ షాపుల నుంచి బయటకు వెళ్తున్నాయి. దీనంటిని నియంత్రించలేని ఈరోజు నియంత్రణ అధికారులు అనంతపురం ఎక్కడో మరి రామనగర్లో 3వ క్రాస్లో ప్రజల మధ్యలో ఈ ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్ ఉందని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియని పరిస్థితి మరి ఈరోజు ఉంది. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఒక్కటే చెప్తున్నాము, వెంటనే నకిలీ మందులపైన, నకిలీ ఫార్మసీ కంపెనీలపైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున అధికారులు ముట్టడిస్తాము. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలో మన పక్కనే ఉన్నటువంటి మంత్రి ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రి. ప్రతి మెడికల్ షాప్ నుంచి ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు మామూలు పోతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున కథనాల్లో వస్తున్నప్పటికీ మరి ఏమాత్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించిన పాపనవ్వలేదు. మరి ఏ విధంగా మాఫియా కొనసాగుతుందో అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ మాఫియాను అరికట్టాలి, ప్రజలకు నాణ్యతమైనటువంటి మందులు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.